అవివేకం. ఒక అడవిలో ఒక చీమ చాలా వేగంగా పరిగెడుతూ ఉంటే దానికి ఒక ఎలుక ఎదురు వచ్చి చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావని ప్రశ్నించింది. నాకన్నా ఒక పెద్ద జంతువు అక్కడ ఉంది, నన్ను తినేస్తుందేమో అని చెప్పి పరిగెడుతున్నానని చెప్పింది చీమ. అవునా, అయితే అది కూడా నన్ను తింటుందేమో, నేను కూడా నీతో పాటు పరిగెడతాను అని చెప్పి ఎలుక కూడా దాని వెంట పరిగెత్తింది. కొంత దూరం వెళ్ళాక ఆ రెండింటికి కుందేలు ఎదురు వచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నన్ను తింటుందేమో అని పరిగెడుతున్నామని చెప్పింది ఎలుక. దానికి చీమ అవునవును చెప్పింది. అలా కుందేలు కూడా పరిగెత్తింది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క వచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను అలసటతో చెప్పింది. ఇంతకీ ఆ జంతువు ఏందని ప్రశ్న వేసింది నక్క. అప్పుడు చీమ ఇలా సమాధానం చెప్పింది. అక్కడ ఒక పెద్ద గండు చీమ ఉంది, నన్ను తింటుందేమని చెప్పి పరిగెడుతున్నానని చెప్పింది. ఎలుక, కుందేలు, నక్క కోపంతో గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా మమ్మల్ని భయపెట్టావని చెప్పాయి. అందుకు చీమ నన్ను తింటుందేమో అని పరిగెత్తాను, మిమ్మల్ని తింటుందని చెప్పలేదు కదా అని